సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం, సికింద్రాబాద్. సెల్ 8855522279. నమస్తే అండి. నమస్తే. బండి సంజయ్ గారి సుపుత్ర రత్నం బండి భగీరథ పైన పెట్టిన కేసు పోక్సోకి సంబంధించి ఇప్పుడు అసలు నిజంగా పోక్సో పెడతారా పెట్టరా, ఆమె డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించి రకరకాల భిన్నాభిప్రాయాలు. ఈ నేపథ్యంలో ఒక సుదీర్ఘమైన ఉత్తరం రాశారు, లెటర్ రాశారు బాధితురాలు తల్లి. నా కూతురు ఫొటోస్ కావచ్చు, తన ఇన్ఫర్మేషన్ బయటకు లీక్ చేయొద్దన్నారు. అసలు వీళ్ళకి ఎలా పరిచయం, స్నేహంగా ఇంట్లోకి చొరబడి ఆమెను ఎట్లాగా మానసికంగా హింసించాడు, అండ్ ఫిజికల్ గా ఆమెపై ఎట్లా అతను బిహేవ్ చేశాడు, ఇవన్నీ కూడా ఆమె లేఖలో రాశారు. అక్కడ పోలీసుల తీరును కూడా ఆమె మెన్షన్ చేయడం జరిగింది. 1 by 1 మాట్లాడుకుందాం. అసలు ఏంటి ఈ కేసు, పోక్సో అవుతుందా అవ్వదా? ఇప్పుడు ఆ అమ్మాయి మేజరా మైనరా అనే దగ్గర ఒక పెద్ద సందేహం వచ్చింది. ఈ సందేహం రావాల్సింది ఎవరికి? పోలీసులకి. కానీ ఈ సందేహం వచ్చింది ఎవరికి? దీని ద్వారా ఈ కేసును నీరుగార్చాలనుకున్నది ఎవరు అంటే, ఇప్పుడు వీళ్ళు నేరం చేశారు కాబట్టి నేరంలో నుంచి బయటపడటానికి తరుణోపాయాలు ఏంటి అని చెప్పి వీళ్ళు చూసుకున్నారు. చూసుకొని వీళ్ళకి తెలిసింది ఏంటి అంటే, ఎప్పుడో ఈ అమ్మాయి 2021లోనే 15 సంవత్సరాలు అని చెప్పి ఒక ట్రాఫిక్ దీనికి సంబంధించి ఆ అమ్మాయి ఏదో ఉల్లంఘనలకి పాల్పడింది అనేది ఒక అభియోగం వచ్చింది బయటికి. అసలు వీళ్ళు ఈ ట్రయల్స్ ఎందుకు చేస్తున్నారు, సొసైటీ ట్రయల్స్ ఎందుకు జరుగుతున్నాయి అనేది మనం ముందు అసలు బాగా మాట్లాడుకోవాల్సింది అది. ఇప్పుడు ఆ అమ్మాయిని అతను మోసం చేశాడు అని ఆ అమ్మాయి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. వాళ్ళు దీనికి ఏం చెయ్యాలి అని చెప్పి ఈ అబ్బాయి తల్లిదండ్రులను కూడా కలిశారు. వచ్చి వాళ్ళు చాలా తలపొగరుగా సమాధానం చెప్పారు. ఇంక వీళ్ళు మాట్లాడుకోకుండా వచ్చేసారు. వచ్చేసి ఇదేదో మనకు అందే వ్యవహారంలాగా లేదు, దీని సంగతి వదిలేద్దాము అని వాళ్ళు పాపం డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అయిపోయి మన మానాన మనం బతుకుదాము అని వాళ్ళు డిసైడ్ చేసుకున్న తర్వాత ఏమో దెబ్బతిన్న పులిలాగా ఏం చేస్తారోనని చెప్పి వాళ్ళని కవ్వించటానికి, అంటే వాళ్ళ పేషెంట్స్ లెవెల్స్ని చెక్ చేయటానికి, అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో చెక్ చేయటానికి ఈ అమ్మాయి ఫోటోలకు సంబంధించి ఇతను ఈ అమ్మాయి ఉన్న ఫోటోలు, ఈ నెట్లో ఉన్న ఫోటోలు అన్నీ బయటికి తీసి వాటిని సర్క్యులేట్ చేయటం మొదలుపెట్టేసరికి మొదలుపెట్టడమే కాకుండా నిర్మల్ పోలీస్ స్టేషన్లో ఈ అమ్మాయి పైనే బ్లాక్మెయిల్ కేసు పెట్టారు. సరే, మధ్యవర్తి ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళారు, అది కాలేదు. ఇక వీళ్ళు ఏమనుకున్నారంటే, మనం ఏదో ఒకటి చెయ్యకపోతే ఇప్పుడు కాదు అనే ఒక నిర్ణయానికి వీళ్ళు వచ్చేసి వీళ్ళు కేసు పెట్టడానికని వెళ్ళారు పేట్పేటలో. అయితే వీళ్ళది తీసుకోకుండా ఒక 8 అవర్స్ వెయిట్ చేయించి ఈలోపు ఏం చేశారంటే అతనికి ఉప్పందించారు. అతను చక్కగా హనీ ట్రాప్ అని అతను కేసు పెట్టాడు. కేసు పెట్టిన తర్వాత ఇక వీళ్ళు అడగ్గా ఒక 2-3 సంవత్సరాలు మాత్రమే జైలు శిక్ష పడే కేసు. పోక్సోలో కూడా కొన్ని సెక్షన్స్ ఉంటాయి. పోక్సో అనగానే అది ఒక తిరుగులేని అగ్గిపరాట లాంటిది అని అనుకోవటానికి లేదు. దానిలో సెక్షన్స్ వైజ్గా ఏం చేశారు, 3 సంవత్సరాలు మాత్రమే జైలు శిక్ష పడేటట్లుగా 2 సెక్షన్స్ పెట్టారు. పెట్టి ఇక చేతులు దులుపుకుంటే ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత దీని నుంచి ఇతను బయటికి రావాలి, భగీరథను బయటికి తీసుకురావాలి అంటే మనం ఏ మెకానిజంని వాడాలి అని చెప్పి ప్లాన్ చేశారు. ఒకటి లీగల్ ఫైటు, ఇంకొకటి మీడియా ఫైటు, ఇంకొకటి సోషల్ ఫైటు. ఈ మీడియా ఫైటు, సోషల్ ఫైటు 2 కలిసే ఉన్నాయి. లీగల్ ఫైట్ ఎట్లాగో కోర్టులు చూసుకుంటాయి. కోర్టులో న్యాయం దక్కదో బాధితురాలకి అందరికీ బాగా తెలిసిన విషయమే. నేతి బీరకాయలు నెయ్యి చందం అది. అందుకని దాని గురించి పెద్దగా మనం మాట్లాడుకుని కూడా ఉపయోగం లేదు. ఇకపోతే ఇలాంటివి జరిగినప్పుడు మీడియా వహించాల్సిన పాత్ర ఏంటి, సమాజానికి మీడియాగా ఏం చెప్పాలి అనేది చూసుకుంటే ఇక్కడ పూర్తిగా ఏకపక్షంగా ఎక్కడో నాలాంటి వాళ్ళు ఒక 4-5
కొన్ని సంఘాలుగా ఉమ్, మాట్లాడుతున్నాను తప్పితే, ఏది ఒక బాధితురాలి పక్షాన మాట్లాడుతున్నాను తప్పితే, ఇంకా అసలు మామూలుగా చాలా మీడియానేమో, అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియానేమో నిద్రపోతుంది, అవును. అస్సలు మాట్లాడట్లేదు. పత్రికల్లో కూడా ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వకుండా చివరి పేజీలో వార్త ఎక్కడో ఒక మూల వేయటం. వేస్తున్నారు. ఇవాళ ఫుల్ ఫస్ట్ పేజీలో వార్త వచ్చింది ఈరోజు, ఇన్ని రోజులకి, నిన్న ఇవాళ. ఉమ్, అంతకుముందు లేదు. ఇకపోతే ఏం చేస్తున్నారు అని అంటే, దీని నుంచి బయటపడటం ఎట్లా, అసలు పోక్సో అనే మాట వినిపించడానికి వీలు లేకుండా ఉండాలంటే ఈ పిల్ల మేజరు అనేది మనం ప్రూవ్ చెయ్యాలి అని కంకణం కట్టుకున్నారు. కంకణం కట్టుకుని కొంతమంది వాళ్ళకి కావాల్సిన వాళ్ళ చేత వీడియోలు చేయిస్తున్నారు. ఒక 2-3 యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పూర్తిగా అసలు మొత్తం కిటికీలు, తలుపులు, గోడలు ఏమి లేకుండా పూర్తి బట్టబయలుగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఉమ్, ఈ అమ్మాయి మైనర్ కాదు, మేజరు. మేజర్. ఈ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు. అసలు ఇలా ఆ తల్లి పిల్లని ఎలా పెంచుతుంది, ఇలా పిల్లని ఏకి పారేస్తున్నారు. కానీ ఇతను ఇప్పుడు సరే ఆమె క్యారెక్టర్ మంచిది కాదు అనుకుందాం, మేజరే అనుకుందాం. అలా అయితే తనకు నచ్చినట్టు స్నేహం పేరుతో వచ్చి ఆ అమ్మాయి పైన అత్యాచారం చేయొచ్చా? కన్సెంట్ అని చెప్తున్నారు కదా. మేజర్ అయితే కన్సెంట్ ఉన్నప్పుడు ఏమి అనడానికి లేదు. ఇష్టపూర్వకంగా చేశానని చెప్పట్లేదు, నాపై అత్యాచారం చేశారు, పలుమార్లు అపార్ట్మెంట్ లోను లేకపోతే ఫామ్ హౌస్ కి పట్టుకెళ్లారనే కదా ఫిర్యాదులో ఉండింది. అవును. మరి అది తప్పు కదా? అంటే ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే ఎందుకు వెళ్ళింది? ఓకే, మోసం చేసో అబద్ధం చెప్పో పట్టుకెళ్ళొచ్చు, లేదు పెళ్లి చేసుకుంటానని చెప్పొచ్చు, లేదు అనుకుంటే అంతకుముందు ఘనకార్యాన్ని వీడియో తీసి ఆ వీడియో చూపించి అందరికీ చూపిస్తాను అని కూడా చెప్పొచ్చు. ఏమీ లేకుండా ఒక అమ్మాయి ఎన్నిసార్లు వెళ్తుందని అయితే నేను అనుకోను. దీని వెనక మనం ఇంత బలంగా భగీరథ పైన మాట్లాడడానికి ఉన్న కారణం ఏంటి అంటే, అది భగీరథ చరిత్ర. అతని చరిత్ర అంత పసిబాలుడి చరిత్ర అయితే కాదు. అతను మాట్లాడిన భాష నోట్లో ఏలు పెడితే కొరకలేనోడు, లేదంటే పాన్ పరాగిస్తే ఏం చేయాలో తెలియనంత అమాయకుడైతే కాదు కుర్రోడు చరిత్ర ప్రపంచం మొత్తానికి తెలిసిందే. మరి ఈ పరిస్థితులు ఈ అబ్బాయి ఇలా చేయలేదు అని అనుకోవాల్సిన అగత్యం లేదు ఈ పరిస్థితుల్లో. అందుకే ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఈ నెగటివ్ పబ్లిసిటీ ఇస్తున్నారు ఆ అమ్మాయికి. ఈ నెగటివ్ పబ్లిసిటీ ఇస్తే ఇప్పుడు మన దృష్టి ఏమవుతుంది, ఆ అమ్మాయి బాధితురాలా కాదా అనే ఒక డౌట్ వచ్చేలాగా క్రియేట్ చేయటం. అసలు ఈ చట్టం పెట్టడం కరెక్టా కాదా, అసలు ఈ అమ్మాయి ఇంత విచ్చలవిడిగా బయటకు వచ్చే అమ్మాయి పైన జరిగితే మనమందరం అయ్యో పాపమని అనాల్సిన అవసరం ఏంటి? అంటే ఒక పబ్లిక్ ఎంపతిని పక్కకు జరిపేసి ఆ స్థానంలో మరి ఇలా చేస్తే ఇలాగే అవుతుంది, ఇలాగాక ఏమవుతుంది, ఆడపిల్ల అంటే జాగ్రత్తగా ఉండాలి. సామెతలు కూడా చెప్తారు, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు చాకు మీద పడ్డా. ఇప్పుడు ఈ సామెతలు కూడా మార్చేశారు. ఇప్పుడు భగీరథ ఆకు, ఈ అమ్మాయి ముళ్ళు. ఈ అమ్మాయే ట్రాప్ చేసింది, అతన్ని హనీ ట్రాప్ చేసింది. దీనికి సంబంధించి అనసూయ గారు కూడా స్పందించారు ఇన్స్టాగ్రామ్ లో. అంటే నిజాలు తెలియలేదే మాట్లాడడం కరెక్ట్ కాదు, తను కూడా కాస్త సుదీర్ఘంగానే రాశారు. అలా మాట్లాడితే ఒకవేళ మాట్లాడింది తప్పు అయితే తర్వాత బాధపడాల్సి వస్తుంది కదా, అది కదా ఇది కదా, వేరేగా ఉంటాయి అవి అని ఆమె కూడా చాలా మాట్లాడుకుని వచ్చిందిలే. కానీ అసలు ఇప్పుడు ఆవిడెందుకు స్పందించలేదు అని అడిగిన వాళ్ళ తెలివితేటల గురించే మాట్లాడుకోవాలి ఇక్కడ. ఇప్పుడు అదొకటే మిగిలింది ఇప్పుడు ఈ మొత్తం పంచాయతీలో. ఆమె ఏమి చెప్తుందండి, ఆమె ఏం చెప్పగలదండి? ఆమె ఏమన్నా ఇప్పుడు బోల్డ్ ఉద్యమాలు చేసిన వాళ్ళే ఏం మాట్లాడాలో తెలియక, ఎలా మాట్లాడాలో తెలియక తలలు బాదుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నేరం చేసిన వాళ్ళ తెలివితేటల ముందు కోర్టులు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు 100 సార్లు వెళ్ళినా 101సారి ఆమె నో చెప్పింది అనుకోండి, నోయే కదా, అంతే.
అమితాబ్ బచ్చన్ సినిమా, పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడలేవి. చూడలేరా వీళ్ళు? ఎన్ని 100 సార్లు వెళ్ళింది అమ్మాయి, ఆ, 101సారి నో చెప్పింది. ఆ. నోయే కదా నో అంటే నో మీన్స్ నో కదా. అంతే. రెండో మాటలేదు అప్పుడు దానికి. ఆ రోజు ఆ క్షణం జరిగింది అత్యాచారమే కదా. అవును. అప్పుడు దానికి ఏం శిక్షణ ఉండవా? అంటే అప్పుడు ఎందుకు చెప్పలేదు? అరే హస్బెండే పెళ్లి చేసుకున్న వాడే ఇష్టం లేదు అని చెప్పితే భార్యను ముట్టుకునే ఇది లేదు, రైట్ లేదు. అప్పుడు అది అత్యాచారం కింద పరిగణిస్తారు. అది ఎందుకు వీళ్ళు కౌంట్ చేయట్లేదు? లేదు. ఇప్పుడు మాకు అతన్ని బయటికి తీసుకురావాలి, అతను సొద్దుపోసు అని చెప్పాలి. అతను సొద్దుపోసు అని చెప్పడానికి ఈ సుప్పిని సొద్దుపోసులన్నీ బయలుదేరి వీడియోలు చేసి పెడుతున్నారు. అసలు ఎంత భయంకరమైన ఈ సందర్భంగా పోక్సో చట్టము ఎన్నో పోరాటాల తర్వాత వచ్చింది భారతదేశంలో. ఇప్పుడు మహిళల కోసం కావచ్చు, పురుషుల కోసం కావచ్చు, ఏ చట్టం వచ్చినా సరే పోరాటాలు లేనిది ఏ చట్టాలు రాలా. ఇప్పుడు కార్మిక చట్టాలు ఉన్నాయి, అది అందరికీ సంబంధించినవి. ఇప్పుడు మన వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు, అవి కరెక్ట్ కాదు అని వ్యవసాయదారులు ఎంత పోరాడారు, వెనక్కి తీసుకున్నారు కదా. అట్లాగే మహిళలకు సంబంధించి చాలా చట్టాలు చాలా పోరాడితే వచ్చినాయి. ఆ చట్టాల గురించి వాళ్ళ 498A గురించి, అలాగే ఈ పోక్సో చట్టం గురించి, ఈ 2 చట్టాలు, అలాగే వరకట్న వేధింపుల చట్టాలు, డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించిన చట్టము, ఇప్పుడు లైంగిక వేధింపుల పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం గురించి, ఈ చట్టాలన్నింటినీ మహిళలు దుర్వినియోగపరుస్తున్నారు. దానికోసం అని చెప్పి మగవాళ్ళ పౌరుషాన్ని కాపాడటానికి, వాళ్ళ శక్తియుక్తుల్ని కాపాడటానికి నేను ఒక భారతమాతలాగా వచ్చాను అని ఒక ఆవిడ గురించి ఆవిడ గొప్పలు చెప్పుకుంటూ ఈ పురుషుల శక్తి ఏమైపోతుంది, ఇలా పురుషుల శక్తి నిర్వీర్యం అయిపోతే మన దేశం ఏమవుతుంది అనేదాకా వెళ్ళిపోయి, అసలు ఈ నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ దీంట్లో మహిళలపైన జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, లేకపోతే వాళ్ళపైన జరుగుతున్న అట్రాసిటీస్ కావచ్చు, అవన్నీ వాళ్ళ వేదనలు, వాళ్ళ కన్నీళ్ళు అన్నీ పక్కన పెట్టేసేసి ఆడవాళ్లే మగవాళ్ళని అక్రమ కేసులు పెట్టి బాధిస్తున్నారు అని చెప్పి ఒక కొత్త తరహా వాదనని బయటికి తీసుకొని వచ్చి ఆ వాదన చేయడం చూస్తుంటే అసలు ఇంక వీళ్ళని ఎక్కడన్నా ఎవరికైనా చూపించాలరా బాబు అనిపించేలాగా తయారయ్యారు కొంతమంది. చూద్దాం, వారం రోజుల్లో తెలిసిపోతుంది ఏది నిజమో ఏది అబద్ధమో. అసలు ఇప్పుడు ఇక్కడ చర్చ మైనరా మేజరా అనేది కోర్టు చూసుకుంటుందండి, ఆ పోలీస్ స్టేషన్ చూసుకుంటుందండి. అసలు ఇప్పుడు ఈ కుర్రాడు భగీరథ గురించి నేను చెప్తున్నా సరే, ఈ కేసు అంతా పక్కన పెట్టండి. యూనివర్సిటీలో కాలేజీలో తనతో పాటు చదువుకున్న పిల్లల్ని కొట్టాడా కొట్టలేదా, దానికి సంబంధించి వీడియోలు ఉన్నాయి, బూతులు. మరి వాటి మీద కేసు పెట్టండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఎప్పుడో కారు డ్రైవింగ్ చేసింది, స్పీడ్ డ్రైవింగ్కి ఆ అమ్మాయికి చలాన పడింది అని చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు మీరు కూడా పాత నేరాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆమె పాత నేరం బయటికి తీసుకొస్తున్నారు కదా, మరి మీ పైన పాత నేరాలు ఎవరు బయటికి తీసుకురావాలి? ఇప్పుడు నిన్న మొన్న వికారాబాద్లో ఇలాంటిదే జరిగింది. కత్తులతోటి తాళ్లతోటి భయపెట్టి మైనర్ని అత్యాచారం చేశారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది అంటే, బండి సంజయ్ కొడుకు అయితే చేయొచ్చు, మేము చేయకూడదా? రేపటి నుంచి రోజుకు ఒకటి రిపోర్ట్ కాకపోతే చూడండి. అందుకే కోర్టులు కానీ ప్రభుత్వాలు కానీ ఉదాసీనత చూపిస్తే గనక ఇవి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అందుకని ఖచ్చితంగా ఈ విషయంలో కొంతమంది మాట్లాడడం ఆపేస్తే చాలా సంతోషంగా ఉంటుంది, సమాజానికి చాలా శ్రేయస్కరం. మీరు ఒక సాడిస్టిక్ ప్లెజర్ని మీరు పెంచి పోషిస్తున్నారు, ఒక యాంటీ సోషల్ పర్సనాలిటీని మీరు ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళ సొసైటీలోకి. ఈ సొసైటీలోకి ఈ విధంగా ప్రమోట్ చేయటము, బాధితురాలని మరింత బాధ్యురాలని చేయటము కాస్త చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అసలు ఏ విలువలకి ప్రస్థానం అనిపిస్తుంది? ఇప్పుడు సొసైటీ అంటే కొన్ని విలువలు ఉండాలి ఖచ్చితంగా. ఆ విలువలన్నీ తొంగలో తొగ్గేటట్లుగా మీరు మాట్లాడటం చూస్తుంటే, చట్టాలని అపహాస్యం చేస్తుంటే, అంటే ఈ దేశంలో ఇంకే చట్టాలు లేవా? మహిళలకు సంబంధించిన చట్టాల గురించేనా ఉన్నది? అసలు మీకేం తెలుసని, మీకు ఎంత తెలుసని
మహిళలు ఎన్ని కష్టాలు పడితే, ఎన్ని వేదనలు అనుభవిస్తే ఇవాళ ఈ స్థాయికి వచ్చారు. నాకు ఒక అన్యాయం జరిగింది అని ఒక మహిళ గొంతెత్తి చెప్పగలిగే పరిస్థితి రావటానికి కొన్ని తరాల కష్టాలు ఉన్నాయి, కొన్ని తరాల పోరాటం ఉంది ఇందులో. చాలామంది త్యాగాలు ఉన్నాయి దీంట్లో. ఇవాళ మీరు వచ్చి గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచ్చినట్టు ఇవాళ వచ్చి చట్టాల గురించి మాట్లాడుతున్నారు అంటే మీకు ఒక ఎజెండా ఉంది. మీ ఎజెండా ప్రకారం మీకు ఏం వస్తున్నాయో కూడా మాకు తెలుసు. కానీ వాటి కోసం ఇంత ఇబ్బందులు పడే మహిళల్ని, ఈ చిన్నారి తల్లులు కావచ్చు, చిన్నారి తండ్రులు కావచ్చు, పోక్సో కేవలం ఆడపిల్లల కోసమే కాదు, మగపిల్లలకు కూడా పోక్సో వర్తిస్తుంది. ఈ చిన్న పిల్లల మీద మీరు మీ ప్రతాపాలు, మీ తెలివితేటలు, మీ స్వార్థాలు వేసి రుద్దొద్దని చెప్పదచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.